చాలా సంతోషం. మేమందరము ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. ఓకే, అందరూ ఇక్కడే కార్యకర్తలు అందరూ ఇక్కడే అసెంబ్లీ అయ్యాం. అసెంబ్లీ అయ్యి పాల సంఖ్య కాల్చి స్వీట్లు అందరూ పంచుకొని అందరికి ఒకరికొకరికి హర్షాత్మ రేఖలు వెళ్ళబుచ్చుకుంటున్నాం. ఓకే, మొత్తం మీద అంటే ఎవరైనా అక్కడికి వెళ్తున్నారు, మీరేమైనా రాజమండ్రికి వెళ్తున్నారా లేకపోతే చిత్తూరు జిల్లా బార్డర్కి వెళ్ళి ఏమైనా వెల్కమ్ చెప్పబోతున్నారు రేపు? అంటే అంటే 2-3 రోజులు కలవకూడదు అనేది ఏదో రూల్ ఉంది, ఎంపీ గారే చెప్పారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ మా జిల్లాకు వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా మేమందరం పోయి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలని రెడీగా ఉన్నాం. ఒక మొత్తం ఈ లిక్కర్ కేసులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించిన ఏపీ లిక్కర్ కేసులో జూలై 19న మిథున్ రెడ్డి గారు అంటే A4గా పెట్టారు కదా, అతన్ని విచారణకు పిలవడం జరిగింది. విచారణ అనంతరం అర్ధరాత్రి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు ప్రకటించారు కదా. అంటే జూలై 19 నుంచి ఈ రోజు వరకు కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. దాని 71 రోజుల పాటు జైల్లో ఉండడం అంటే అది కొంత పెద్ద విషయమే. అది మరి కేసు గురించి ఏం చెప్తారు మీరు? దీన్ని అక్రమ నిర్బంధమేనే అంటున్నాం. లేనిపోని అంటే లేని కేసును, ఊహాజనితమైనటువంటి కేసుని అసలు అంటే ఈయన అంటే లిక్కర్ పాలసీలో డ్రాఫ్టింగ్ లో ఏమాత్రం సంబంధం లేదు ఒక పార్లమెంట్ సభ్యుల్ని కేసులో అక్రమంగా ఇరికిచ్చే, అంటే ముఖ్యంగా పార్టీలో నెంబర్ 2 గాను క్రియాశీలకంగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళను కూడా మేము ఏమైనా చేయగలము, బలమైన వ్యక్తులను ఒకసారి అణచివేస్తే మిగతా వాళ్ళందరూ భయం ఉంటుందనే అభిప్రాయంతో అక్రమ కేసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలులో భాగంగానే చేశారని, ఇది అక్రమ నిర్బంధమని మేము అందరం భావిస్తున్నాం. అదే అంటున్నారు టీడీపీ వాళ్ళు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, అందులో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిని 7 వయసు దాటిన చంద్రబాబు నాయుడిని అకారణంగా అంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా అన్యాయంగా ఆయన కూడా జైలుకు పంపించారు. ఆయన కూడా దాదాపు 53 రోజుల పాటు అనుకుంటా జైలులో అక్రమంగా నిర్బంధించారు అని వాళ్ళు అంటున్నారు. 53-56 రోజులు ఉంది. అది ఎక్కడ అక్రమ నిర్బంధము దాంట్లో ప్రూవ్ అయింది. నీకు ఇర్రెగ్యులారిటీస్ వచ్చి 253 crores దాకా నీకు ఇర్రెగ్యులారిటీస్ ఉంది ప్రూవ్ అయింది. అది దానికి ఆ లెక్కలకు ఎక్కడ కూడా లేదు అది. కానీ ఇది వచ్చి ముందు ప్రైవేట్ వాళ్ళు చేసేటువంటి లిక్కర్ ని ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయము మీరు 14-19లో ఉండే ఆదాయము 19-24 ఆదాయము లెక్కేస్తే రాష్ట్ర ఆదాయం పెరిగింది లిక్కర్ ద్వారా. అంటే ఒకవేళ లిక్కర్ ఆదాయం పెరిగింది అంటే కన్నా దాంట్లో అవకతవకలు జరిగినాయనా? అంటే ప్రభుత్వ ఆదాయంతో పాటు వైసీపీ నాయకుల ఆదాయం కూడా పెరిగింది అప్పుడు అనేది అంటున్నారు కదా వాళ్ళు. అదే చెప్పింది, ఊహాజనితమైన ఏదో ఒకటి పెట్టాలా, కేసు ఏదో ఒకటి పెట్టాలా, వాళ్ళు నిర్బంధించాలా అనేటువంటి భాగం చేశారు. కానీ దీంట్లో ఏమాత్రమో తప్పు లేదు, ప్రూఫ్స్ కూడా లేవు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మాట్లాడారు. నేతి బీరకాయలో నేతి చందాన ఉన్నట్ల ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయో ఆ రోజు వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏమిటో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు కదా. ప్రూఫ్స్ ఉంటే కదా ఈ పొద్దు నీకు బెయిల్ వచ్చిండేది కాదు కదా. నీకు నిజంగానే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎక్కడైనా ఉంది అంటే కదా కోర్టు ఏమి కళ్ళు మూసుకొని ఉండదు కదా. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు బెయిల్ వచ్చినప్పుడు ప్రూఫ్స్ లేవనుకోవాలా? ప్రూఫ్ కాదు, ఆయన రాజ్యాంగాన్ని కానీ న్యాయస్థానాన్ని కానీ అంత పెద్ద లాయర్లు పెట్టి మేనేజ్ చేస్తాడు. ఆ మేనేజ్మెంట్ చెట్టు కింద ప్లీడర్లు పెట్టుకున్నారా? మీరేమో చెట్టు కింద ప్లీడర్లో పెట్టుకున్నారా? చెట్టు కింద ఎవరైనా మంచిది ఆటల్లో పెట్టుకుంటారు. కాబట్టి ఆయన మాత్రమే వ్యవస్థలను మేనేజ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య వ్యవస్థలను మేనేజ్ చేయడము, దాంట్లో ఆయన మాస్టర్ ఇన్ దట్ టాక్టిక్స్. అంటే మీ వాళ్ళకి అంత తెలివితేటలు అంత ఇది లేదంటారు? లేదు మామూలు ముక్కుసూటిగా పోవడము నిజాయితీగా పనిచేయడమే మాకు మా పార్టీ నాయకులు తెలిసింది. ముక్కుసూటిగా పోతే 71 రోజుల పాటు జైల్లో పెట్టారంటారు. అంటే ఖచ్చితంగా దీన్ని ఒక అక్రమ నిర్బంధంలో భాగంగా ప్రతీకారం వాంఛతో ఈయన యొక్క పలుకుబడి ఇప్పుడు ఇంత వేవ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు 3 గెలిచారనేటువంటి అభిప్రాయంతో వీళ్ళని అనగదొక్కితే చిత్తూరు జిల్లాలో మాకు ఎదురుండదనే అభిప్రాయంతో చేశారు.
ఓకే, మొన్నటి రోజు మీరు మీ అనుచరగణం అంతా రాజమండ్రి వెళ్ళి కలిసి వచ్చినట్టున్నారు మిథున్ రెడ్డి గారిని. అంటే ఆ రోజు నేను పోలేకపోయాను కానీ నాకు ములాఖత్ దొరికిన మీ ప్రధాన అనుచరైన సురేంద్ర అందరూ కూడా వెళ్ళారని తెలిసింది కదా. పోయాము, కాకపోతే కదా మేము పోలేకపోయాను. ఆ రోజు వాళ్ళు కూడా కలిశారు, కానీ వేరే విధంగా వేరే రోజు కలిసా. ఇంకో రోజు వేరే రోజు ఓకే కలిసాము. ఏదో కొన్ని విషయాలు, మా వ్యక్తిగత విషయాలు, పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాము. ఉదయం నుంచి ఈరోజు మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా చాలా టెన్షన్గా ఉండి ఉంటారు మీరంతా కూడా. ఒక్కసారిగా విజయవాడ ఏసీబీ కోర్టు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అని తీర్పు ఇవ్వడంతో ఎలా ఫీల్ అయ్యారు అక్కడ వారంతా? ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ ఎవ్రీబడి. మాకు ముఖ్యంగా పార్టీ మిథున్ రెడ్డితో కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి, ఆయన యొక్క మైండ్ సెట్ తెలుసు కాబట్టి, ఈ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదని మొదటి నుంచి మేము గట్టిగా నమ్ముతున్నాం కాబట్టి న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది, నిర్దోషిగా బయట వస్తాడు, అన్యాయంగా పెట్టారనే అభిప్రాయంతో ఉన్నాం కాబట్టి ఇది రియలీ కొంచెం మాకు సాంతన కలిగించే విషయమే. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి గారు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి కీలకమైన నేత కూడా ఆయన. అలాంటి నేత జైలుకు వెళ్ళడంతో చిత్తూరు జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాలో రాజకీయంగా కాస్త స్తబ్దత ఏర్పడింది కొంత. అయితే ఇప్పుడు ఆయన తిరిగి రావడంతో మళ్ళా పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేదు, స్తబ్దత ఏమి మేల్కొనలా. ఇంకొంచెం ఏంటంటే కదా, అంటే అన్యాయంగా కేసులు బనాయించారే, ఇట్లాంటి వ్యక్తుల మీద కూడా బనాయించారే అనే అభిప్రాయంతో ఇంకా అసలు డార్మెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇంకొంచెం యాక్టివేట్ అవ్వడం జరిగింది. కొంచెము ఇంకా కొద్దిగా గమ్మున ఉన్న వాళ్ళు కూడా ఏంది అన్యాయము, ఇట్లా అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పి బయట వచ్చారు, ముందుకు వచ్చారు. మనం తీవ్రంగా ఖండించాలి, మనమందరం ఐక్యం కావాలని ముందుకు పోయారు. దీనివల్ల యూనిటీ పెరిగింది కానీ స్తబ్దత రాలా. కానీ ఇది అర్లీ టాస్క్ అవుతుంది మనకు చెప్పాలంటే. ఇప్పుడు బెయిల్పై విడుదలైన మిథున్ రెడ్డి గారు భవిష్యత్తులో ఇక కేసు నుంచి పూర్తి స్థాయిలో బయట పడతారు అన్న నమ్మకం మీకుందా? 100% ఖచ్చితంగా నీకు 100% బయట వస్తాడనే ఉంది. ఆయన మీ బేసిక్ గా అతని యొక్క ప్రిన్సిపల్ దీంట్లోనే లేడు. అందులోనూ ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏదన్నా వాళ్ళైతే అభియోగం మోపారో అవన్నీ చూస్తని దానిలో ఎవిడెన్స్ లేదు అని చెప్పి కూడా ప్రూవ్ అయింది. నీతో అప్పుడు కూడా ఒకేసారి చెప్పారు 40 కోట్లు కూడా లేదు వాళ్ళ ట్రాన్సాక్షన్ దాంట్లో ఉండేది. అన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీలో ఎప్పుడైనా సంబంధించిన కంపెనీలు ఎవరైనా అప్పుడప్పుడు తీసుకుంటుంటాం, టెంపరీగా లోన్ తీసుకుంటుంటారు. మనం చేయబోతున్నంటే అట్లా తీసుకొని ఆ కంపెనీకి తీసుకుంటారు, కంపెనీకి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూర్చుంటారు. ఇవన్నీ కామన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్. బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని పట్టుకొని ఈయనకేదో ఇన్వాల్వ్ ఉంది, ఈయన దాంట్లో తిన్నాడు అనేది అంతా అబద్ధం, ఇది అపోహ, వాళ్ళ సృష్టి అంతే. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కేసు అంతే. దేశాయ్ తిప్పారెడ్డి గారు పెద్దిరెడ్డి కుటుంబానికి చాలా సన్నిహితులు, చాలా దగ్గరగా ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరు అని అంటుంటారు అందరు కూడా. అలాంటి మీరు చెప్పండి, మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు మిథున్ రెడ్డి గారు తల్లి కావచ్చు, ఆమె భార్య జైలు వద్దకు వెళ్ళి చాలా బాధపడ్డారు. కుమారుడికి సరైన సౌకర్యాలు లేవు, దోమలు ఉన్నాయంట, అవి ఇవి చాలా బాధపడ్డారు. అప్పుడు ఏమనిపించింది మీకు అసలు? ఎవరికైనా ఒక తల్లి కంట తడి పెట్టిందంటే కన్నా ఒక సంసారపక్షంగా ఉండే వాళ్ళు ఎవరికైనా మా బాధ కలుగుతుంది. అది అసలు అది ఎవరి తల్లి అయినా మనకు తల్లి లాంటిదే కాబట్టి అది డెఫినెట్ గా కొంచెం ఆర్ద్రత కలిగించింది, బాధ కలిగించింది కూడా. కుమారుడు మిథున్ రెడ్డి జైలుకు వెళ్లడంతో తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనసు చాలా క్షోభించింది. ఆయన చాలా మనోవేదనకు గురయ్యారు. ఈరోజు కుమారుడికి బెయిల్ వచ్చింది, తన కుమారుడు తన దగ్గరకు రాబోతున్నాడని తెలిసింది. మరి మీ నాయకుడు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు పెద్ద అన్న వచ్చి ఆల్మోస్ట్ రాజమండ్రి చేరినట్టున్నాడు. కొడుకు త్వరగా రిలీజ్ చేయించుకొని ఇంటికి పిలుచుకొచ్చుకుందామనే అభిప్రాయంలో ఉన్నాడు. ఇప్పుడప్పుడు ఎదురు చూస్తున్నాడు. అంటే స్వేచ్ఛాజీవిగా బయట ప్రపంచంలో స్వేచ్ఛగా బతికేదానికి ఆ నిర్బంధం నుంచి బయట వచ్చిన తర్వాత ఒకసారి చూడాలనేటువంటి తహతహలాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ తిప్పారెడ్డి గారు.
ఓకే, ఇది అండి మదనపల్లె. అంటే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కూడా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అయిన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో అక్కడి పార్టీ కార్యకర్తలంతా కలిసి పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి కూడా మిఠాయిలు తినిపించుకుంటున్నారు. అక్కడంతా కూడా అంటే తమ నాయకుడిని 71 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. అక్రమ నిర్బంధం నుంచి జనజీవనంలోకి రాబోతున్నారు. ఇక స్వేచ్ఛాయుత వాయువులు పీల్చుకోబోతున్నారు. ఇక హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక తమకంతా మంచి రోజులే, తమ నాయకుడు తమ వద్దకు రాబోతున్నాడు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఒక మదనపల్లె కాదు, పుంగనూరు, ఇక చిత్తూరు జిల్లా పుంగనూరు కావచ్చు, రాజంపేట కావచ్చు, తంబళ్ళపల్లె, ఇక్కడ ఎక్కడ చూసినా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా, అటు అనంతపురం జిల్లాలో సైతం కూడా పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఇక చూడాలి, మరో గంట సేపట్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్పై బయటికి రాబోతున్నారు. ఇంకా జరుగుతున్న ప్రొసీడింగ్స్ అంతా పూర్తయిన వెంటనే ఆయన ఇప్పుడు రావచ్చు, లేదంటే రేపు ఉదయమైనా బెయిల్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజమండ్రి చేరుకున్నట్లుగా మనకు తెలిసింది. కుమారుడు జైలుకు వెళ్లడంతో ఆయన పడ్డ బాధ అంతా ఇంత కాదు, ప్రతిరోజు ఒక క్షోభను కూడా అనుభవించారని మనం చెప్పవచ్చు. అంటే రాజకీయంగా తన కుమారుడి పైన కక్షపూరితంగా కేసులు పెట్టి జైలుకి పంపించారనేసి, ఈ వయసులో తన కుమారుడిని జైలుకు వెళ్ళడం చూడాల్సిన అవసరం వచ్చిందనేసి ఆయన ఎంతో మనోవేదనకు గురి కావడం కూడా చూశాము. అయితే కుమారుడికి బెయిల్ రావడంతో కుమారుణ్ణి బయటికి రాగానే ప్రేమతో హత్తుకోవడానికి, ప్రేమతో దగ్గర తీసుకోవడానికి ఆయన ఇప్పటికే రాజమండ్రి కూడా చేరుకున్నారు. కుమారుడి రాక కోసము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఆశగా ఎదురు చూసినట్లు కూడా మనకు అక్కడి వారి ద్వారా తెలుస్తోంది.